హాయ్ అండి, నేను మీ డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి, సికింద్రాబాద్. ఈరోజు మనం ఇంట్లో జరిగే గాయాలకి లేకపోతే రోడ్డు పైన వెళ్ళినప్పుడు జరిగే యాక్సిడెంట్లలో మైనర్ ఇంజరీస్కి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం. పడిపోయినప్పుడు కానీ కింద పడినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఒకవేళ బయట గాయం అయితే ఏం చేయాలి ఏందనేది మనం ఒకసారి చూసుకోవాలి. బయట గాయం అయింది అని అంటే సూపర్ఫిషియల్గా స్కిన్ లాస్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేకపోతే డీప్ లాసరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది అని అంటే సూపర్ఫిషియల్ అబ్రేషన్స్ని మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండి, కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంచెం హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రానికి ఇంటి దగ్గరనే, అంటే అది ఎక్కడైతే అబ్రేషన్ గాయమైందో ఆ గాయాన్ని నీట్గా వాష్ చేసి, వేడి నీళ్ళతో వాష్ చేసి, లేదంటే అది ఓల్డ్ దాని ప్రకారం ఏంటంటే వేడి నీళ్ళతో సబ్బుతో క్లీన్ చేయండి అని చెప్తాము. బట్ ఇప్పుడున్న మనకి ఇంత హాస్పిటల్స్ అన్నీ మనకి ఇప్పుడు దగ్గరలో ఉండటం వల్ల మనం కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెరాక్సైడ్, సెలైన్ అలాంటివి తీసుకొచ్చుకొని స్టెరైల్ కండిషన్స్లో, అంటే చాలా జాగ్రత్తగా ఏ క్రిమి ఏది కూడా వాటికి అంటకుండా చూసుకొని, అంటే బయట ఎక్స్టర్నల్ సర్ఫేస్కి వేటికి కూడా మనం వాడే పదార్థాలు అవన్నీ అంటకుండా చూసుకొని జాగ్రత్తగా ఆ గాయాన్ని బీటాడిన్ పెరాక్సైడ్తో నీట్గా క్లీన్ చేసుకొని, సెలైన్తో నీట్గా క్లీన్ చేసుకొని, అంటే సూపర్ఫిషియల్గానే ఉంది అని అంటే క్లీన్ చేసేసుకొని మనం బీటాడిన్ ఆయింట్మెంట్ దొరుకుతాయి, లేకపోతే సొల్యూషన్ దొరుకుతుంది, అది పెట్టుకొని, అది సూపర్ఫిషియల్గా ఉంటే మనం పర్టికులర్గా దాని మీద పెద్ద బ్యాండేడ్ అనేది వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఒకటి చేసుకొని రైస్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతూ ఉంటే చాలా వరకు ఆ గాయము మానుతుంది. ఒక 5 to 7 daysలో గాయం మానుతుంది. బట్ దానికి తగ్గట్టుగా కొంచెం ఒకవేళ రక్తం వచ్చింది అంటే గాయం అయిందంటే ఖచ్చితంగా టీటీ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. రీసెంట్ 5 yearsలో మనం ఎప్పుడు టీటీ ఎక్స్పోజ్ తీసుకోలేదు అని అంటే మాత్రానికి ఖచ్చితంగా టీటీ తీసుకోవాలి. నెక్స్ట్ పెయిన్, మనకు తగ్గట్టుగా మనం ఎంతవరకు పెయిన్ భరిస్తున్నాం దాన్ని బట్టి టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అని దాంతోపాటు గాయం మానడానికి కావాల్సిన మిగతావి విటమిన్ సి, నెక్స్ట్ న్యూట్రియంట్ సప్లిమెంట్స్, టాబ్లెట్స్ అవి తీసుకుని ఈ గాయం అనేది మనం ఇంటి దగ్గర అది వూండ్ కేర్ అనేది ఇంటి దగ్గర తీసుకోవటం. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు రైస్ ప్రోటోకాల్ ఫాలో అవుతే ఒక 1 weekలో ఈ గాయం ఇదంతా మాని తన పని తను చేసుకోవడానికి వీలు ఉంటుంది. లేదు గాయం మానట్లేదు, ప్లస్ యాక్సిడెంట్ అయిన టైంలోనే ఆ గాయం అనేది చాలా డీప్గా ఉన్నది, నెక్స్ట్ చూస్తుంటే గాయం లోపల దాకా వెళ్ళి బోన్ దాకా వెళ్ళింది అని అంటే మాత్రానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. హాస్పిటల్కి రండి. హాస్పిటల్కి వస్తే డాక్టర్, ట్రామా కేర్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్స్, నెక్స్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు. మేము అందరం చూసి ఆ పర్టికులర్గా అది సూపర్ఫిషియల్గా ఉందా, లాసరేషన్ డీప్గా ఉందా, దానికి ఏమన్నా కుట్లు పడతాయా, లేకపోతే దానికి ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమన్నా ఎగ్జామినేషన్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్రే కానీ అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ ఏమైనా వెళ్ళాలా అనేది డాక్టర్లు చూసి దాన్ని బట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది మీకు చెప్తారు. థ్యాంక్ యూ.